ఈ వెదర్ చాలా సఫకేటింగ్గా, చాలా ఉక్కపోతగా ఉంది ఇవాళ పైగా చాలా ఉక్కపోతగా ఉంది. మార్నింగ్ వర్షం పడింది, సో దానివల్ల ఇంకా ఎక్కువ ఉక్క పెడుతుంది. సో చలికాలంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. బోట్ రైడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వీఆర్ 10 మెంబర్స్. యానం వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ విజువల్గా చూడడానికి చాలా బాగుంటుందని మై ఫ్రెండ్ అబ్రహాం సజెస్టెడ్ దిస్ ప్లేస్. వచ్చాడంట ముందు ఒకసారి ఇక్కడికి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. 10 సంవత్సరాలు నాతో పాటు అది 10 years బిఫోర్ వచ్చాడంట. సో ఆఫ్టర్ 10 years ఎట్లా ఉందో చూద్దాం. మరి ఇదంతా వైల్డ్ శాంక్చురీకి వెళ్ళే దారి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి మీరు. మ్యాంగ్రూవ్ కూల్ జోన్ అంట. మ్యాంగ్రూవ్ అంటే అదొక ఫారెస్ట్ టైప్, దాని పేరు పెట్టారు ఇక్కడ మ్యాంగ్రూవ్ కూల్ జోన్ అని ఈ రెస్టారెంట్కి. ఎనీవే ఇన్నోవేటివ్ థాట్, బట్ అది రెస్టారెంట్ కూడా ఇన్నోవేటివ్ ఉంటే బాగుండేది. నార్మల్ బిల్డింగ్ కట్టారు. కాలేజ్ బ్యాచ్లు వచ్చారు, కాలేజ్ ఎక్కడ వచ్చినట్టున్నారు. సో ఈ వైల్డ్ శాంక్చురీ ఎంట్రీ గేట్ దగ్గరికి వచ్చాం. ఆల్మోస్ట్ ఒక 1 kilometer 1.5 kilometer లోపలికి వచ్చినట్టున్నాం కదా. ఓకే, ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్కి. టికెట్ కౌంటర్ వెళ్దండి. ఎంత దూరం నడవాలండి? ఎంత టికెట్ దూరం అండి? టికెట్ ఎంతమ్మా? టికెట్ అండి బోట్ ఇస్తారండి ఇక్కడే, అక్కడ తీసుకోవాలి. పార్కింగ్ దా ఇది? ఎంట్రీ ఏం లేదా? పార్కింగ్ ఎంత? 20. ఓకే, బైక్ అయితే 20 అంట పార్కింగ్. కార్కి ఎంతమ్మా? కార్కి 50 రూపాయలు. ఆటోకి ఎంత? ఆటోకి 30 రూపాయలు. సైకిల్ కూడా ఉంటుందా? ఉండదుగా. 20 రూపాయలా? క్షమించండి. అంటే బైక్ 2 wheels ఉంటాయి కాబట్టి 20 రూపాయలు, ఆటోకి 3 wheels ఉంటాయి కాబట్టి 30 రూపాయలు, కారుకు 4 ఉంటాయి కాబట్టి 50 రూపాయలు. ఇరా కోరింగా వైల్డ్ శాంక్చురీకి వెళ్ళే దారి ఇదంతా. సో కోరింగా వైల్డ్ శాంక్చురీ మడ అడవులు కోరింగా వైల్డ్ శాంక్చురీ ఎంట్రన్స్ గేట్ ఇది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది రైట్ సైడ్లో. పెద్దలకు 50 రూపాయలు. సో ఈ కోరింగా వైల్డ్ శాంక్చురీలో ఇలాగా కిందనంతా లేక్, ఇక్కడ నడవడానికి ఇలా ఒక వే ఉంది. ఏం వేరా ఇది? బోర్డ్ వాక్ అనమాట. కింద బోర్డు ఉంది, పైన వాక్. సో బోర్డు మీద వాక్ చేస్తున్నాం కాబట్టి బోర్డ్ వాక్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తుంటే ఒక ఫారెస్ట్లో వెళ్తున్న ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారనమాట దీంట్లో. కాకపోతే రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. అన్మ్యారీడ్ కపుల్స్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఐడి ప్రూఫ్ చూపించాలి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ చూపించాలంట. ఓన్లీ అన్మ్యారీడ్ కపుల్స్ని అడుగుతున్నారులేండి, అందరిని అడగట్లేదు. అండ్ ఇక్కడ యూపీఐ సర్వీసెస్ ఏవి కూడా అవైలబుల్గా ఉండవు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అవేమి ఉండవు అనమాట. క్యాష్, ఓన్లీ క్యాష్ అనమాట. సో ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఏ వై జంక్షన్ ఇయర్. ఎటైనా వెళ్ళచ్చా? తస్మాత్ జాగ్రత్త.
సో అక్కడ వై జంక్షన్ చూసాం కదా, వై జంక్షన్ నుంచి ఇలా కూడా రావచ్చు. ఇది ఒక వే ఉంది. మనం వచ్చింది షబాపా భయా, దోమలు మాత్రం కట్టుకున్నాయి. వచ్చేటప్పుడు ఒడోమస్ రాసుకుంటారండి. ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఒకటి, చాలా ఇంపార్టెంట్. బోట్ ఉందా? చలికాలంలోనే రండి. వింటర్ అయితే బాగుంటుంది. ఈ వెదర్ చాలా సఫకేటింగ్గా, చాలా ఉక్కపోతగా ఉంది ఇవాళ పైగా చాలా ఉక్కపోతగా ఉంది. మార్నింగ్ వర్షం పడింది, సో దానివల్ల ఇంకా ఎక్కువ ఉక్క పెడుతుంది. సో చలికాలంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఈ లోపల కూడా ఇంకా ఏదైనా రిసార్ట్స్ లాగా ఏదైనా చేస్తే, రిసార్ట్స్ లాగా ఏదైనా పెడితే ఇంకా బాగుంటుంది అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. వాట్ యు సే మిస్టర్ అబ్రహాం? What is it? Mosquitoes are too much. Mosquitoes చాలా హెవీగా ఉన్నాయి. We'll struggle with mosquitoes anyway. We'll fight. We have to do a war with mosquitoes here. And these are not. ఇది మామూలు దోమలు కాదండి, ఇవి అడవి దోమలు. అడవి దోమలు అంటే ఫారెస్ట్ మస్కిటోస్ అనమాట. అది కుడితే ఇంత లావ్ అయిపోతుంది స్కిన్ మీద. సో ఎనీవే, ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఇలా ఫారెస్ట్లో ఇలా నడవడం అనేది చాలా బాగుంది. దిస్ ఈజ్ ఎ గుడ్ ఇన్నోవేటివ్ ఐడియా. ఇక్కడ ఇంకొక వై జంక్షన్ వచ్చింది. ఎటెల్లో అనే ఒక రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. పెద్దోళ్ళు ఒక మాట అని చెప్పారా, ఎటెల్లలో తెలియనప్పుడు కుడిపక్క వెళ్ళిపోమన్నారు. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ సీనరీ, అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. సీనిక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా వాటర్ అయ్యి, చెట్లు ఈ ఇట్లా బ్రాంచెస్ ఇలాగా స్ప్రెడ్ అయ్యి, అండ్ ఇది ఫారెస్ట్ కాబట్టి చాలా అంటే అంత యూనిఫామ్గా లేవు, బ్రాంచెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఐ మీన్ ఫారెస్ట్లో ఇలానే ఉంటాయి కదా. దట్ గివ్స్ ద బ్యూటీ టు దిస్ ప్లేస్. సో న్యాచురల్గా మనం అడవిలో ఫారెస్ట్లో వాక్ చేస్తున్నట్టే ఉంది. మనం నట్టే కాదు, ఫారెస్ట్లోనే వాక్ చేస్తున్నాం. అప్పుడప్పుడు కొన్ని బర్డ్ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆ బర్డ్ సౌండ్స్ వినిపించాయి అనుకుంటా మీకు. సమ్ పెలికన్ బర్డ్ సౌండ్ అనుకుంటున్నాను నేనైతే, నాట్ షూర్. సో ఇలానే వే చాలా దూరం ఉంది. ఇలాగ ఈ వే అంతా నడుచుకుంటూ వెళ్తే బోటింగ్ వస్తుంది. అది సీ లేక్, అక్కడ సీ లేక్ అయినా కలిస్తే, సీ లేక్ అక్కడ కలుస్తాయి అంట బోటింగ్లో. గోదావరి తర్వాత సముద్రం, బే ఆఫ్ బెంగాల్ కలిసే స్పాట్కి బోట్ రైడ్ తీసుకెళ్తాడు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళిన తర్వాత బోట్లో అక్కడికి తీసుకెళ్తాడు. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్లో ఇంకో ప్లేస్కి తీసుకెళ్తారంట. మళ్ళీ వై జంక్షన్ వచ్చింది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఎటు వెళ్ళాలి అబ్బాయి? స్ట్రైట్కి వెళ్ళిపోదాం. సో యా రైట్ హియర్. ఇక్కడ రాసింది చూడండి. ఇటువైపు వెళ్ళిపోతే మెయిన్ గేట్, స్ట్రైట్కి వెళ్ళిపోతే బోటింగ్ పాయింట్ అని రాసింది కదా. సో వీఆర్ గోయింగ్ స్ట్రైట్. ఇటు వెళ్ళిపోతే మెయిన్ గేట్కి వెళ్ళిపోతాం. సో రిటర్న్ వచ్చినప్పుడు మనం ఇటు వెళ్ళిపోవచ్చు. సో ఇందాక చెప్పాను కదా, స్పాట్ టైల్ పిట్ వైపర్ ఉంది ఇక్కడ. ఉన్నాయంట ఇందులో, కోరింగ్గా ఉంటాయంట. ఎక్కడ కనిపించు, అవి కూడా గ్రీన్గా ఉన్నాయి కదా, మొత్తం గ్రీన్గానే ఉంది ఇక్కడ. చెమటలు అయితే మాత్రం గట్టిగా ఉన్నాయమ్మా, అది సంగతి. యా, అంబ్రెల్లా would do a great favor this type of weather. అండ్ ఏసీకి అలవాటు పడిపోయాము. ఈ వేడిలో మేము నడవలేము, బ్రతకలేము అనే వాళ్ళు మాత్రం దయచేసి ఎండాకాలంలో రాకండి, చలికాలం ప్రిఫర్ చేసుకోండి. రేట్ కోసం కష్టపడి వెళ్తున్నాం కానీ బోట్ రేట్ ఉందో లేదో ఇంకా డౌటేనండి. బోట్ రేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపిస్తా, లేకపోతే సీనరీ చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. బోటింగ్ పాయింట్కి వచ్చేసాం. వావ్, ఇట్స్ అమేజింగ్ బ్రో. బోటింగ్కి ఎక్స్ట్రా ఇచ్చాను వెళ్దాం. సూపర్ పాయింట్. బాబా, జస్ట్ ఎంజాయ్ ది సీనరీ హియర్.
పోనా 12 మెంబర్స్ షేర్ చేసేసుకుందాం. మాకు ప్రాబ్లం లేదు. ఫైనల్లీ వీ ఆల్సో గాట్ ద ఛాన్స్. ఇక్కడ కొంతమంది షేరింగ్ ఉండడం వల్ల మనకు కూడా బోట్ రైడ్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు. సో వీ కెన్ ఎంజాయ్ దట్ బ్యూటిఫుల్ లేక్ అండ్ గోదావరి రివర్ ఇంకా సీ కలిసే పాయింట్ మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నాతో పాటు మీరు కూడా. ఎలా ఉంది, బాగుందా? ఎలా ఉంది సార్ రైడ్ ఎలా ఉంది? బాగుంది. అంటే ఇంకా లోపల తీసుకెళ్ళాలి, ఇంతవరకు తీసుకెళ్ళాలి. బాగుంది. దట్ స్టిల్ ఫర్ దిస్ ప్రైస్ గుడ్ ఎక్స్పీరియన్స్. How was the experience? Yes, it's nice. వెళ్ళిపోనా? ఓకే. జాకెట్ So this is the way you wear the life jacket. ఎంత వెయిట్ కాస్తుంది అన్న ఇది? 120 kgs వెయిట్ కాస్తుందంట ఇది ఈ ఒక్క లైఫ్ జాకెట్. సో మనం దాంట్లో పడిపోయినా మనం పర్లేదు. అరే రేట్ పట్టుకోరా, ఒక్క నిమిషం. ఓకే అంతేనా? నైస్. అడ్వెంచర్ చేసేటప్పుడు సేఫ్టీ కూడా ముఖ్యం. అంటే ఇప్పుడు మనం అడ్వెంచర్ ఏం లేదులే, బోట్లో వెళ్తాం అంతే. సేఫ్టీ. యా. It's all ready. Let's go. So Abram, are you driving us today? No, just a build-up shot. బోట్ రైడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అండ్ వీఆర్ 10 మెంబర్స్. తీసుకెళ్తారు సముద్రం అది కలిసి చోట తీసుకెళ్తారు. ఏ స్పాట్ అది ఏమంటారు? బే ఆఫ్ బెంగాల్. గోదావరి. తునియా బాగా నది బే ఆఫ్ బెంగాల్ కలిసే స్పాట్ కదా. సో తునియా ఏట్రా? తునియా బాగా రివర్ ఇంకా బే ఆఫ్ బెంగాల్ మీట్ అయ్యే పాయింట్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఈ బోట్ రైడ్లో. సో ఎంత? సో 20 minutes రైడ్ ఇది మొత్తం మనకి. అప్ అండ్ డౌన్ భయ్యా? ఓకే, అప్ అండ్ డౌన్ 20 minutes రైడ్ అంట. నాకు కంటికి కనిపిస్తుంది కాకినాడ పోర్ట్. ఇదంతా కొంచెం ఈ హ్యూమిడ్గా ఉంది కాబట్టి మీకు అది కనిపిస్తుందో లేదో క్లారిటీగా. అదంతా కాకినాడ పోర్ట్ అక్కడ. వావ్, సో అమేజింగ్. ఈ రివర్ ఇంకా బే ఆఫ్ బెంగాల్ కలిసే పాయింట్ ఇదే. ఇదే
దా హౌస్ రైడ్ సూపర్. ఒక 6-7 years బ్యాక్ చేయాలి, బట్ టుడే సర్ప్రైజింగ్లీ విత్ మై ఫ్రెండ్ ఇంజనీరింగ్ ఎంటెక్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చి ఉండాలి బోట్ రైడ్, బట్ టుడే సర్ప్రైజింగ్లీ వి వెంట్ విత్ కాలేజ్ పీపుల్ ఓన్లీ అండ్ విత్ మై ఫ్రెండ్. సూపర్ రైడ్. బయటికి వెళ్ళిపోయే దారి అనమాట. బోటింగ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్ళే రూట్ ఇదంతా. సో వీ హ్యాడ్ ఎ నైస్ ట్రిప్. సో ఇక్కడ వాచ్ టవర్ ఉందంట, బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద కొరింగాస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. లెట్స్ గో. 4 floors ఉన్నాయి. సో ఈ బర్డ్ వ్యూ పైకి వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట వ్యూ. మంచి షార్ట్స్ వచ్చాయి అనుకుంటున్నాం. సో హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.